తీపి ఎక్కువ వేసేయడం, అవును. చాలామంది అరటిపళ్ళు ఎక్కువ వేసేయడం, కొంచెం చింతపండు పులుపు వేసేయడం, ఇలాగ ప్రతిదీ సమపాళల్లో ఉండాలి. ఉగాది పచ్చడిలో విషయం మనం మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి అవును. రుచుల గురించి అడిగారని చెప్తున్నాను. ఎందుకు అంటే వేప పువ్వు మనం ఏదైతే ఈ సమయంలో తింటామో కడుపులో ఉన్నటువంటి క్రిము కీటకాలని సంహరిస్తుంది. చేదు. అలాగే ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి అన్నిటినీ కలిపి మనం స్వీకరించడం చేత కఫం, వాతం, పిత్తం ఈ మూడిటిని బ్యాలెన్స్ చేస్తుంది. మానవుడికి ఉన్నటువంటి దోషాలను తగ్గిస్తుంది. అందుకనే ఇవన్నీ సమపాలంగా ఉండాలి. ఏది అటు ఇటు అయినా మళ్ళీ వీటిలో కొంచెం తేడా అయ్యేటువంటి అవకాశం ఉంది. అందువలన ఉగాది పచ్చడిని ఆ రకంగానే మనం చేసుకుని దాన్ని కనుక భగవంతుడికి సమర్పించినటువంటి ప్రసాదాన్ని మనం ఎలా స్వీకరిస్తామో అలా స్వీకరించడం వల్ల మనకు ఉన్నటువంటి ఉదర సంబంధ రోగాలు, అలాగే ఈ యొక్క వాతావరణం మార్పు వల్ల కలిగేటువంటి సమస్యలు కూడా కొంత తొలగిపోతాయి. మనం ఒకప్పుడు పూర్వం ఎలా సంవత్సరంలో ఒక్కసారైనా ఆముదం తాగేవారు. అది ఎలా ఆరోగ్యాన్ని ఇది చేస్తుందో ఈ వేప పువ్వుతో కలిపి చేసినటువంటి ఉగాది పచ్చడి కనుక ఆ సమపాలతో చేసినటువంటిది స్వీకరించినట్లయితే దానివల్ల కూడా ఆరోగ్యం బాగుపడుతుంది. అది దాన్ని ఆ రకంగా మనం చేసి దాన్ని ఆ రకంగా స్వీకరించుకోవాలి. అంటే మన పెద్దవాళ్ళు ఏది మనకు తెలియజేసినా కూడా దాని వెనకాల ఎంతో కొంత ఏదో ఒక మంచి కోసమే, ఒక ఆంతర్యం ప్రకారమే మనం ముందుకు తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా దాంట్లో ఆరోగ్యం, సైన్స్ దాగున్నాయి. దాంట్లో వేరే దాన్ని ఏమంటారు, వేరే ఇంకేమీ లేదు. ఏమున్నా కూడా అది ఆచరించేటువంటి వారికి మంచి ఫలితం కలగాలని తప్ప దీంట్లో ఇది మతపరమైనది దీనిపరమైనది కాదు. ప్రతిదీ కూడా మనకి ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. మరి నవనాయకుల ఫలితాలు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసే విషయం ఇదే. ఎలా ఉండబోతున్నాయండి? చూడండి, ఇందాక మనం ఉగాది విషయంలో అనుకున్నాం, నవనాయక ఫలితాలు మనం ఎందుకు తెలుసుకోవాలి. నవనాయక ఫలితాలు తెలుసుకుంటే మనకి ప్రపంచం ఎలా ఉండబోతోంది, దేశం ఎలా ఉండబోతోంది, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాతావరణం వంటివి ఎలా ఉండబోతున్నాయి, ఈ విషయాలు మనకి నవనాయక ఫలితాలు తెలుస్తాయి. సో నవనాయక ఫలితాలు అనేటువంటి ఈ సంవత్సరం మనకి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి ఉగాది ఆదివారం వచ్చింది. 30 మార్చి మనకి ఆదివారం వచ్చింది. ఆదివారం ఉగాది రావడం చేత నవనాయకులకి అధిపతి రాజు ఎవరైతే ఉన్నారో అది సూర్యుడు, రవి అయ్యాడు. ఏ వారమో ఆ వారానికి సంబంధించిన మనకి ఎప్పుడు ఏ వారం ఉగాది వస్తే ఆ ఉగాదికి కిందసారి మంగళవారం వచ్చినట్టు గుర్తు నాకు, అందుకని కుజుడు అవుతాడు. ఈసారి ఆదివారం వచ్చింది కాబట్టి రాజు రవి అయ్యాడు. అంటే దీనివల్ల మనకు వాతావరణంలో ఎండల చెప్తాను, వస్తున్నాను. మనకి ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు రవి అవడం, మంత్రి చంద్రుడు అయ్యాడు, సేనాధిపతి రవి అయ్యాడు. ఈసారి రవి 4టికి అధిపతి. రాజు, సేనాధిపతి, మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి. ఇవి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా చెప్తున్నాను. 4టికి రవి అధిపతి అవ్వడం. అలాగే మనకి నీరసాధిపతి, రసాధిపతి ఇవి మనం చూసుకున్నప్పుడు ధాన్యాధిపతి కుజుడు అవ్వడం, నీరసాధిపతి, రసాధిపతి శని బుధులు అవ్వడం. ఈ రకంగా మనం నవనాయకులు తీసుకుంటే 9 మందిలో 6 పాపులు ఉన్నారు, 3 శుభులు ఉన్నారు. అంటే పాపాధిపత్యం కొంచెం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. ఇంక ఇప్పుడు రాజు రవి అవడం చేత ఎవరైతే ఈ రాష్ట్రాలని, దేశాన్ని పాలిస్తున్నారో వారు రవి ధర్మానికి ప్రతీక, ధర్మబద్ధంగా పరిపాలిస్తారు. కానీ ధర్మానికి ప్రతీక అయినటువంటి రవిని ప్రజలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే ఒక వ్యక్తి స్ట్రిక్ట్గా ఉన్న ఇంట్లో నువ్వు ఉదయాన్నే 6ంటికే లేవాలన్నా, 7ంటికి టిఫిన్ అయిపోవాలన్నా, 8ంటికి స్కూల్కి వెళ్ళిపోవాలన్నా ఎలా అయితే మనం ఒప్పుకోమో, లేదా 8ంటికి మనం ఉద్యోగానికి బస్సు ఎక్కేయాలన్నా ఎలాగైతే మనం ఒప్పుకోమో, రాజు అంత ధర్మబద్ధంగా ఉంటే దానివల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణ స్థితులు ఈ సంవత్సరం ఏర్పడతాయి. సంవత్సరం అంతా కూడా కొంచెం ఈ సంవత్సరంలో. రెండోది రాజు ఇక్కడ రవి అవడం చేత, సేనాధిపతి కూడా రవి అవడం చేత యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు ఈ సంవత్సరం ఉంటాయి. ఏదైతే ఇందాక మీరు క్రోధి నామ సంవత్సరంలో క్రోధం, భయం అంటున్నారో, క్రోధితో సమానంగానే ఈ సంవత్సరం యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఎవరైతే యుద్ధాలు ఆపాలని ప్రయత్నం చేస్తున్నారో
అవి ఆపకపోవడం సరికదా అవి కొంచెం కొనసాగేటువంటి స్థితి కనపడుతుంది. ఆహా. భారతదేశానికి కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇది మొన్న క్రోధినామ సంవత్సరం, ఇది విశ్వావసునామ సంవత్సరం, అవునండి. వచ్చేది పరాభవ నామ సంవత్సరం. మ్మ్. ఈ మూడింటిని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే మ్మ్. చిలకమర్తి విశ్లేషణ కొంచెం పాస్టే కాకుండా ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే మ్మ్. ఈ సంవత్సరం కొంచెం భారతదేశానికి కూడా యుద్ధ సంకేతాలు కొంచెం ఉన్నాయి. అది పాకిస్తాన్ కావచ్చు, లేదా చైనాకు ఉన్నటువంటి ఈశాన్య ప్రాంతాల్లో యుద్ధ భయాలు లేదా యుద్ధం జరిగేటువంటి స్థితులు కొంచెం ఇబ్బందికరంగా మనకి ఈ సంవత్సరం కనబడుతుంది. ఎందుకంటే అంటే నష్టాలు వస్తున్నారు. రవి రాజు అవ్వడం, సేనాధిపతి అవ్వడం చేత అగ్రెసివ్ డెసిషన్స్ మాత్రం ఉండబోతున్నాయి. రెండోది, ఈ మిగతా చోట్ల ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఇబ్బందులు ఉండి పశ్చిమ దేశాలకి అనిశ్చితి ఖచ్చితంగా ఉంది. చాలా చోట్ల ఉద్యోగస్తులకి ఉద్యోగ భయాలు ఇంకా పెరగబోతున్నాయి ఈ సంవత్సరం. ఉద్యోగ భయాలు, ఆర్థిక సమస్యలు మాత్రం పెరిగేటువంటి స్థితి ఈ సంవత్సరం ఖచ్చితంగా పశ్చిమ దేశాలకు ఉంది. ఇంకా భారతదేశం మనం ఈ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు చూస్తున్నాం ఇబ్బందులు, కానీ ఇది ఇంకా పెరుగుతుంది. భారతదేశానికి మాత్రం అభివృద్ధిలోకి వెళ్తుంది. భారతదేశం వెళ్తుంది, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలోకి వెళ్తాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఇక్కడ మనకి మంత్రి ఇక్కడ చంద్రుడు అవడం చేత కొన్ని నిర్ణయాలు సానుకూలంగా ప్రజలకు అనుకూలంగా తీసుకునేటువంటి స్థితి ఉంది. ఇంకోటి, ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరం అంటే ధనం సమృద్ధిగా ఉండేటువంటిది. మనకి ఈ సంవత్సరం అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అందులో అన్నికి సమృద్ధిగా ఉండడం వల్ల ప్రజలకి డబ్బులకి లోటు ఉండదు, ఖర్చులకి లోటు ఉండదు. ఏం జరిగినా యుద్ధాలు జరిగినా ఖర్చు పెట్టి మాత్రం భారతదేశంలో ఖర్చు పెడుతూనే ఉంటారు. ఆ పరిస్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. ఇంకా మూడో విషయానికి వచ్చేటప్పటికి మనకి ఈ సంవత్సరం రవి మేఘాధిపతి, రవి మనకి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి అవడం, అలాగే కుజుడు ధాన్యాధిపతి అవడం చేత ఈ సంవత్సరం ఎర్రటి భూములు బాగా పండుతాయి. ఈ సంవత్సరం కుజుడు కదా ధాన్యాధిపతి. కుజుడు అంటే మనకి శనగలకి బాగా డిమాండ్. ముఖ్యంగా తృణధాన్యాలు అంటే మిల్లెట్స్కి ఈ సంవత్సరం చాలా గిరాకీ వచ్చేస్తుంది. ఈ సంవత్సరం మీకు మిల్లెట్స్ వంటివి మంచి ఎక్కువ పండడం, మంచి గిరాకీ ఉండడం ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా చూస్తారు. కొర్రలు, సామలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం అనుకోకుండా ప్రజలు ఎక్కువ వాటి మీద దృష్టి మలిగేటువంటి స్థితి ఉన్నది. అలాగే ఈ రవి కుజులను కూడా మనం చూసుకుంటే బంగారం ధరలకి ఈ సంవత్సరం రెక్కలు రాబోతున్నాయి. అంటే బంగారం వంటివి బాగా పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్లు ఇవన్నీ కొంచెం మధ్యస్థంగా ఉండడం చేత, స్తబ్దుగా ఉండడం చేత, హెచ్చు తగ్గులు వంటివి ఉండడం చేత బంగారానికి ఈ సంవత్సరం మంచి డిమాండ్ ఉండడం, బంగారం ధరలు పెరిగేటువంటి స్థితి ఈ సంవత్సరం మనకి కనపడుతుంది. ఇది కాకుండా మనకి ఈ సంవత్సరం వాతావరణానికి వచ్చేటప్పటికి మేఘాధిపతి కూడా మనం రవి అనుకున్నాం. వాతావరణ విషయాలకు వచ్చేటప్పటికి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడం, ఎండాకాలంలో వర్షాలు అంటే అకాల వర్షాలు, వర్షాకాలంలో తీవ్ర అంటే వేడి అంటే వేడి, ఈ రకమైనటువంటి స్థితి ఈ సంవత్సరం కనబడుతుంది. వర్షాలు పడితే ఆలస్యం అవుతాయి. అంటే మనకి మామూలుగా జూన్, జూలై, ఆగస్టులో పడాల్సినటువంటి వర్షాలు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మంచి వర్షాలు పడతాయి. అంటే చలి స్టార్ట్ అయ్యే దశలో వర్షాలు ఎక్కువ ఉంటాయి. ఈ సమయంలో కొండ ప్రాంతాలైనటువంటి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నార్త్ ఈస్ట్ ప్రాంతాలు, కొన్ని కేరళ వంటి ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడం, కొంత ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు జరగడం. అలాగే ఈ సమయంలో తమిళనాడును, కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో తుఫాన్లు, వరదల వల్ల వచ్చే ఇబ్బందికరమైన స్థితి ఈ సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కొంచెం లేట్గా ఇవి కనపడుతున్నాయి. ఖచ్చితంగా కొంచెం వరదల వంటివి కూడా ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం నవనాయక ఫలితాలు మనం తీసుకున్నట్లయితే భారతదేశానికి అభివృద్ధి ఉంటుంది, మధ్యస్థ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి, తృణధాన్యాలు వంటివి వాటికి గిరాకీ ఉంది, ఎర్రటి భూములు వంటివి బాగా పండుతాయి. వ్యాపారస్తులకి మంచి సంవత్సరం. ఎందుకంటే నీరసాధిపతి, రసాధిపతి అని మనం చూసుకున్నప్పుడు బుధుడు, గురుడు వంటి గ్రహాలు ఉండడం చేత ఎవరైతే ధనంతో కూడినటువంటి అంటే వ్యాపారంలో ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు. ఉన్నవాళ్ళు మంచి ధనవంతులు అవుతారు. కొత్తగా పెట్టేటువంటి వాళ్ళకి మాత్రం అంత అనుకూలంగా ఉండదు. వ్యాపారస్తులకి మాత్రం ఈ సంవత్సరం
వ్యాపార పరంగా ఉంటుంది. ఎటువంటి వ్యాపారం అయినా సరే ఏ వ్యాపారస్తులైనా సరే వ్యాపారస్తులకి బాగుంటుంది. ఉద్యోగస్తులకి టెన్షన్లతో వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకి మాత్రం అంత అనుకూలమైనటువంటి సంవత్సరం ఇది కాదు. ఓకే ఓకే. అంటే ఎటువంటి ఉద్యోగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగంలో అయినా ఇక్కడ రాజు రవి కదమ్మా. అవునండి. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే పని టెన్షన్లు, ఒత్తిళ్ళు, చికాకులు మాత్రం వేధిస్తాయి. అందువల్ల కొంచెం ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి అంత అనుకూలంగా లేదు, వ్యాపారస్తులకి మాత్రం కొంచెం అనుకూలంగా ఉంది. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు. అలాంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. ఇప్పుడు ఇంకా మిగతా రంగాల్లో చూసుకుంటే సినిమాలు కానివ్వండి, మనకు ఈ మీడియా, రాజకీయ రంగాలు ఇలాంటి వాటిల్లో ఎలా ఉండబోతోంది? రాజకీయ రంగానికి మనం చూసుకుంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కొంతమంది పెద్ద పెద్ద నాయకులు, ఇక్కడ రాజు రవి, సేనాధిపతి రవి జైలు పాలవడం, తర్వాత రాజకీయ రంగంలో ఎవరైతే పాలకులు పాలిస్తున్నారో వారు ఏ డెసిషన్ తీసుకున్నా దాని మీద అక్కర్లేని చికాకులు, గొడవలు అధికంగా ఉండడం, పెరుగుతాయి. ఇంకా ఇవి ఈ సంవత్సరం ఉన్నాయి. రాజకీయ పరంగా ఇలాంటి వాతావరణం ఉండబోతుంది. ఇంకా సినీ రంగం వారికి ఈ సంవత్సరం అంతగా కలిసి రాదు, మధ్యస్థంగా ఉంటుంది, అంటే అంత అనుకూలంగా లేదు. క్రీడా రంగాల వాళ్ళకి ఎలా ఉంది? క్రీడా రంగం ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. క్రీడా రంగం భారతదేశానికి మంచి పేరు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగానికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి రంగాల్లో వ్యాపార రంగం, క్రీడా రంగం, కొంచెం ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్కి కలిసి వస్తుంది, మెటల్స్ కలిసి వస్తుంది, తృణధాన్యాల వంటి సంస్థలకి కలిసి వస్తుంది. కలిసి రానటువంటివి పాల వ్యాపారం వంటివి ఈ సంవత్సరం అంతగా కలిసి రాదు. చక్కెర వ్యాపారం, షుగర్ వంటి వాటికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంది. అలాగే రస వస్తువులైనటువంటి సెంట్లు వంటి వాటికి కలిసి వస్తుంది ఈ సంవత్సరం, స్ప్రేలు వంటివి. అలాగే దాన్ని ఏమంటారు, కెమికల్స్, కొంచెం మేకప్ వంటివి, ఈ రంగాలు కూడా బాగా కలిసి వస్తాయి ఈ సంవత్సరం. కాస్మెటిక్స్ వంటివి ఈ సంవత్సరం కలిసి వస్తాయి. ఇంకా కలిసి రానటువంటి వాటిలో ఇందాక చెప్పుకున్న షుగర్ వంటివి. అలాగే ఈ సంవత్సరం కొంచెం షేర్ మార్కెట్లు కావచ్చు, మనకి మంచి ఆదాయంగా కనపడేటువంటిది మద్యం సంబంధించినటువంటి రంగం. మద్యం సంబంధించినటువంటి రంగానికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే ఆ రంగానికి అధిపతి శని. ఈ సంవత్సరం మనకి రవి ప్రభావం అధికంగా ఉండడం చేత కొంచెం ఈ సంవత్సరం ముఖ్యంగా డ్రగ్స్ కానీ, మద్యాన్ని తరలించేటువంటి విషయాలు, ఇటువంటి విషయాల్లో అనేక మంది పట్టుపడడం, అటువంటి వాటిలో అనేక కేసులు, అనేక మంది జైలు పాలయ్యేటువంటి స్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏవైతే తప్పుడు పనులు ఇలాంటివి చేసేటువంటి ఉన్నాయో వాటి మీద ఈ సంవత్సరం బాగా ప్రభావం, ఇబ్బందికరమైన పరిస్థితి స్పష్టంగా ఉంది. అధర్మానికి రోజులు దగ్గర పడ్డాయన్న ఈ సంవత్సరానికి మాత్రం. ఇప్పుడు వ్యవసాయ విషయానికి వస్తే మీరు ఇందాక అన్నట్టు ఎర్రటి నేల ఉన్న దానికి సంబంధించి అన్నారు కదా, మామూలుగా వ్యవసాయం ఓవరాల్ వ్యవసాయంలో బాగా అంటే ఈ సంవత్సరం గోధుమలకి, తృణధాన్యాలకి మంచి గిరాకీ. అలాగే తృణధాన్యాలు కాకుండా పాల వ్యాపారం కొంచెం మధ్యస్థంగానే ఉంటుంది, పాలకు సంబంధించినటువంటి. గోధుమలు మాత్రం మంచి ఈ సంవత్సరం గిరాకీగా ఉంటుంది. అలాగే నువ్వులు వంటి వాటివి కూడా ఈ సంవత్సరం పర్వాలేదు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రకమైనటువంటి పువ్వులు వంటివి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే మనం క్రోధినామ సంవత్సరంలో కావచ్చు, దాని ముందు సంవత్సరంలో పూల రంగానికి, పూల వ్యాపారానికి కొంచెం అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఉంది. ఈ సంవత్సరం పూల వ్యాపారానికి దానికి అంత అనుకూలంగా లేదు వ్యవసాయంలో. ఓకే. మామూలుగా మనం గత సంవత్సరం చూసుకున్న, అంతకుముందు చూసుకున్న ఆరోగ్యపరమైన రకరకాల వైరస్లు ఇలాంటివి అటాక్ అవ్వడము, మనం కరోనా చూసుకుంటే చాలా భయంకరమైన పెద్ద ఒక వైరస్, అలాంటి వైరస్ ఇప్పుడు రాబోతోంది విశ్వవసునామ సంవత్సరంలో అని చెప్పి కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఆల్రెడీ చెప్పడం జరుగుతోంది. నిజంగా అటువంటి మహమ్మారులు వచ్చే అవకాశం ఉందంటారా? ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు ఉన్నాయి కానీ మహమ్మారులు వచ్చేటువంటి స్థితి లేదు. ఎందుకంటే మనకి ఏవైనా పెద్ద అనారోగ్య సమస్యలు రావాలంటే దానికి రాహు కేతువుల యొక్క కలయిక స్థితిని కూడా మనం చూసుకోవాలి. దాంతోపాటు శని యొక్క స్థానాలు చూసుకోవాలి. మనకి కరోనా వంటి వచ్చినప్పుడు శని రాహుల కలయిక, అలాగే ఇటువంటి కలయికలు కొన్ని ఉన్నాయి మనకి. ఆ కలయికల స్థితి ప్రస్తుతం మనకి ఏర్పడట్లేదు కాబట్టి
అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉండదు. ఉమ్, కానీ ప్రజలకు కొంచెం ఏదో ఒక అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న వైరస్ సమస్యలు మాత్రం ఉంటాయి కాబట్టి తప్ప పెద్ద విషయాలు లేవు. ఎవరైనా 6 గ్రహాలు కలిసిపోతున్నాయి, ఇబ్బంది ఉన్నాయన్నా షష్టగ్రహ కూటమి అని అంటున్నారు. అసలు ఇవన్నీ తప్పు. షష్టగ్రహ కూటమి ఉమ్, ఒక అద్భుతమైన యోగం. 6 గ్రహాల కూటమి కలిస్తే అది అదృష్టం. ఎందుకనంటే ఉమ్, ఆ 6 గ్రహాలు గనక లాభస్థానంలో కేంద్ర కోణాల్లో ఉండగా ఉమ్, ఏ పని తలపెట్టినా, సపోజ్ మీరు సొంతంగా కంపెనీ పెట్టినా, ఆ, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన, లేదా మీరు ఒక దేవుడికి పూజ చేసుకున్న, పిల్లల్ని చదివించడం ప్రారంభం చేసిన, ఉమ్. అది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అంటే అది మళ్ళీ వ్యక్తిగతంగా 6 చూసుకోవాలా? అవసరం లేదు. అవసరం లేదు. అవసరం లేదు. 6 గ్రహాల కలయిక ఉమ్, ఉన్నప్పుడు దాన్ని సరైన స్థానంలో పెట్టుకుని సరైన లగ్నంలో సరైన ముహూర్తంలో కనుక దాన్ని ఉపయోగించుకోగలిగితే అది అద్భుతమైన అవకాశం. ఉమ్, షడ్గ్రహాలు దగ్గరగా ఉన్నప్పుడు యోగులు కనుక ధ్యానం వంటి వాటిలో కనుక కొంచెం సరైన ప్రయత్నం చేస్తే వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఓ, అంటే మొత్తానికి ఈ షష్టగ్రహ కూటమి షష్టగ్రహ మంచి ఫలితాలు ఇస్తుంది. కూటమి అది గనక దాన్ని ఉపయోగించుకోవడం రాగలిగితే అది ఒక అద్భుతమైన అవకాశం. అంతేగాని ఓకే. దానివల్ల అయ్యేటువంటి నెగిటివ్ ప్రచారాలు కాసేపు పక్కన పెడితే ఉమ్, 6 గ్రహాలు ఒక రాశిలో కానీ, 6 గ్రహాలు దూరం, ఉమ్, 5 గ్రహాలు ఒక రాశిలో ఉండగా, నేనే నా విషయమే చెప్తాను. ఆ, ఇది నేను నా లైఫ్లో మొట్టమొదట నేను 33 పుస్తకాలు రాశాను. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ మీద ఒక 2 పుస్తకాలు పక్కన పెట్టినట్టయితే ఉమ్, నేను అనేక పుస్తకాలు, ఇలా కుంభమేళా పుస్తకం, అనేక పుస్తకాలు ఉన్నాయి. అవునండి. ఇది తెలుగు పంచాంగం, ఆంగ్ల పంచాంగం ఉన్నాయి. ఈ పంచాంగాన్ని నేను 12/12/2012 మిట్ట మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకి ఉమ్, పంచగ్రహ కూటమి ఉండగా ప్రారంభించాను. ఆ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తిరిగి చూసుకోలేదు. నేను అనేది ఏంటంటే నా జీవితమే ఉదాహరణ, ఎవరిదో నేను చెప్పను. ఉమ్, పంచగ్రహ కూటమి, 6 గ్రహాల కూటమి ఉపయోగించుకోవడం వస్తే దానంత అద్భుతం మరొకటి లేదు. ఉమ్, ఆ కూటమి ఉండగా మీకు ఆ సమయంలో గృహారంభం, గృహప్రవేశం, వివాహాది కార్యక్రమాలు కానీ, ఉమ్, శుభకార్యాలు ఏం చేసుకున్నా, లేదా కొత్తగా ఒక వస్తువు కొనుక్కున్నా, ఏం కొనుక్కున్నా కూడా మీకు అది కలిసి వస్తుంది తప్ప చెడు ఫలితాలు ఇవ్వదు. ఉమ్, కానీ ఇలాంటి అరుదైనటువంటి స్థితిలో మంచి పనులు, దైవారాధనలు, రామాయణం మహాభారతం వంటి చదవేటువంటివి ప్రారంభించడం, లేదా నేను ఈ జీవితంలో ఇది చేయలేకపోతున్నాను, ఇది చెయ్యాలి అనేటువంటి సంకల్పాన్ని కనుక మీరు ఆ రోజు ఉమ్, పంచాంగం రాయాలనేటువంటిది నా సంకల్పం, నేను చేసుకున్నాను. అవును. మీకు మంచి సంకల్పం తీసుకుని, లేదా నేను ఒక వ్యాపారంలో మంచి స్థాయికి వెళ్ళాలి అనుకుంటే వ్యాపారం ప్రారంభించడం, ఉమ్, ఇందాక చెప్పిన ఏ యూట్యూబ్ ఛానల్లో ప్రారంభం చేసుకున్నా అలాంటి సమయం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అది మీకు కలిసి వస్తుంది. ఉమ్. 6 గ్రహాల కూటమి, 5 గ్రహాల కూటమి నిజంగా ఒక అవకాశం. మరి ఇప్పుడు ఇంత విన్న తర్వాత అనిపిస్తుంది నిజంగా ఈసారి ఆ షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడబోతుందా అని ఒక సందేహం ఉందా. అలాంటి ఒక కూటమి అనేది ఏర్పడే అవకాశం ఉందంటారా? ఈసారి నేను 5 గ్రహాల కూటమి ఏర్పడుతుంది. పంచగ్రహ కూటమి మనకి ఉమ్, ఏప్రిల్లో 14-15 ఈ ప్రాంతంలో ఏర్పడుతుంది. ఉమ్, అలా ఈ కూటమి ప్రతి సంవత్సరం లేదా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి మనకి కనపడుతూ ఉంటాయి, ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏదో రకంగా ఉమ్, 4 గ్రహాలు కలిస్తే దాన్ని మంత్రి యోగం అని, ఆ, 5 గ్రహాలు కలిస్తే అది రాజయోగం అని, ఆ, 6 గ్రహాలు కలిస్తే అది చక్రవర్తి యోగం అని ఇలా కూడా చెబుతారు. ఉమ్, ఉమ్, అంటే అది జాతక చక్రంలో కలిస్తే అలా చెప్తారు. ఆ, ముహూర్త విషయంలో కూడా కలిస్తే దాన్ని ఉపయోగించుకొని రాగలిగితే అది చాలా శుభ ఫలితాలు ఇస్తాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఉమ్. అయితే మొత్తానికి మన టాపిక్లో సరే. అయితే మొత్తానికి ఇప్పుడు మనం ఏదైతే విని భయపడుతున్నామో అలాంటి భయాలు అయితే ఏమీ అవసరం లేదు. నిజంగా అలాంటి కూటములు ఏమైనా ఏర్పడినా అది మనకు ఉపయోగపడేదే. అది కనుక దాన్ని మీరు మంచి పనికి ఉపయోగించుకున్నట్లయితే సత్ఫలితాలు ఇస్తుంది. అందులో సందేహం లేదు. నాదే ఉదాహరణ చెప్పాను.